శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగము నుండి ఈవేళ మనం 20వ శ్లోకం చివరి శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏతు కన్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతివ మే ప్రియా. భగవానుడు భక్తి మార్గాన్ని 20వ శ్లోకముతో పూర్తి చేస్తూ ఉన్నాడు. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నాయందు ఆసక్తి గలవారై ఈ అమృత రూపముకు మోక్ష సాధమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. పైన తెలుపబడిన ధర్మములను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించు వారికి కలుగు ఫలితమును వచించుచున్నాడు భగవానుడు. ఏది అయినను ధర్మమును బోధించునప్పుడు దాని ఫలితమును కూడా చెప్పినచో ఆచరించు వారికి దానిపై పరమ విశ్వాసం ఏర్పడుచుండును. అందువలననే కాబోలు భగవానుడు భక్తుని లక్షణములను పేర్కొని కట్టకడకు వాని అనుష్ఠించుట వలన కలుగు గొప్ప ఫలితమును చెప్పి వైచిరి. ఆ ఫలితమేమి? హే అతీవ మే ప్రియా, భగవంతునకు పరమ ప్రీతి పాత్రులగుటయే. ఇంతకు మించిన ఫలము జీవులకేమి కావలయను? అది ఉన్నచో అన్నియు లభించినట్లే, అది లేనిచో తక్కినవి ఎన్నియున్ననూ నిరుపయోగములే. భగవత్ కృపకు మించిన వస్తువు ముల్లోకములందును మరి ఒకటి లేదు. ఎలయనగా అట్టి కృప మోక్షమునకు దారి తీయును. ఎట్లనినా భగవద్ అనుగ్రహము గల వారికి బుద్ధి యోగము అనగా తత్వ విచారణాశక్తి సంప్రాప్తించును. దదామి బుద్ధి యోగం, దానిచి అతనికి మోక్షము సన్నిహితమగును. ధర్మ్యామృతం, పైన తెలుపబడిన ధర్మములు అమృత రూపమున వర్ణింపబడినవి. ఎందువలననగా జనన మరణముల నుండి తప్పించగల సామర్థ్యము వాని యందు గలదు. జీవుని అమరునిగా చేయగల శక్తి వాని యందు గర్భితమై ఉన్నది. భగవానుడు కరుణతో అమృత వర్షమును కురిపించిరి. వారి వారి బుద్ధి అను పాత్ర నిండుగా ఆ అమృతమును బట్టి తనివి తీర త్రాగుట జీవుల ధర్మము. ఎవరట్లు చేయరో వారు ఆ అమృతమును త్రావు సౌభాగ్యమును చేతులారా జార విడుచుకుని వారి ఎగుదురు. సంసార దాహపీడితులై దుర్భర యాతనల ననుభవించవలసి వచ్చును. అయితే ఆ ధర్మ్యముల ఏ ప్రకారము అనుష్ఠించవలెను? శ్రద్ధాదానా, శ్రద్ధతో అనుష్ఠించవలెనని చెప్పబడినది. ఒక తూరి కాదు, రెండు తూర్లు కాదు, భగవానుడు అనేక తూర్లు ఈ శ్రద్ధ యొక్క ఆవశ్యకతను గీత యందు పేర్కొనుచుండుట గమనింపదగి ఉన్నది. మరియు మత్పరమాహ అనగా పరాత్పరుడే పరమగతి అని నమ్మి వారిని ధ్యానించుచు ఆయా సుగుణములను ధర్మములను అనుష్ఠింపవలెను. అతీవమే ప్రియా అని చెప్పుట వలన ఆ ప్రకారం ఆచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యుల భావమై ఉన్నది. పాఠశాలలో ఉపాధ్యాయునకు ప్రతి ప్రీతిపాత్రుడయుండు విద్యార్థి యొక్క భవిష్యద్వ్యాధి అభివృద్ధి విషయమై ఎలాంటి సంశయం ఎట్లుండదో, తండ్రి యొక్క అభయహస్తము క్రిందనున్న చంటి పిల్లవాని యొక్క యోగక్షేమముల విషయమై ఏ సందేహమును ఎట్లుండదో, అట్లే భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రుడై ఉండు జీవుని యొక్క మోక్ష విషయమై ఏ సందేహమును ఉండదు. అతడు కడతేరినట్లేయగును. కాబట్టి ముముక్షువులు త్వరపడి భగవత్ప్రోక్తమగు ఈ ధర్మ్యామృతమును తనివి తీర పానము చేసి కృతార్థులగుటకై యత్నించవలయను. ఏతు అని
శబ్ద ప్రయోగము చేయక వలన ఎవరైనను సరే వానిని శ్రద్ధతో అనుష్ఠించినచో మోక్ష భాగులు కాగలుగుదురని భావం ఇక్కడ తెలియబడుతుంది. శ్రీకృష్ణమూర్తి బోధించిన ఈ ధర్మములెట్టివి అమృత రూపములు. జనన మరణముల నుండి తప్పించి జీవుని అమరునిగా ముక్తునిగా చేయగలిగినటువంటివి. ఈ ధర్మములను ఏ ప్రకారం ఆచరించవలెను అన్నప్పుడు శ్రద్ధతో భగవంతుని ఎడల అపారమైన భక్తితో ఆచరించవలెను. అట్లా ఆచరించినందువలన కలుగు ఫలితమేమి అన్నప్పుడు వానిని ఆచరించువాడు భగవానునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు కాగలుగును. ఇది మనకు ఈ భక్తి యోగం చెప్పినటువంటి పరమరహస్యం, సత్యం. ఇప్పటి వరకు మనం భగవద్గీత కర్మ భక్తి కాండములను పూర్తి చేసుకున్నాం. ఇక మూడవది జ్ఞానకాండ మొదలవుతుంది. 18 అధ్యాయములలో ప్రతి 6 అధ్యాయములకు ఒక భాగాన్ని కేటాయించాడు భగవానుడు. కర్మ భక్తి ఈ రెండు మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇక జ్ఞానకాండలో ఏం చెప్తాడో భగవానుడు, ఈ విషయములన్నీ కూడా రేపటి నుండి మొదలెడదాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.